పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. Very good morning, my dear brothers and sisters in Jesus Christ. Today God still says to every one of us, I will protect you, trust in me. Jeremiah chapter 49 speaks that God protects us, provided we should trust in Him. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని సంరక్షించటానికి సిద్ధముగా ఉన్నారు. అయితే మన యొక్క నమ్మిక తనపై ఉంచాలని తెలియజేస్తున్నారు. ఈ వేకువజామున ప్రభువు మనలందరినీ దీవిస్తూ, మనలందరినీ కూడా సంతోషపరుస్తూ, మనలందరినీ కూడా తన రెక్కల నాటున కాచి కాపాడుతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుభ సమయమున మనమంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రేమలో నిలవటానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ సమయంలో నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఈ అప్పరూపేణ మేము చేస్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం ఇంకా భద్రపరుచుకుంటూ ఈ రోజంతా కూడా మనకు ఎటువంటి ఆపదలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు మనకు రాకుండా మనలను సంరక్షించమని ఈ ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. Let us surrender all our anxieties, worries before the Lord today, because God is going to take care of us. God is going to protect us from the snares of the evil, but we need to trust in Him. దేవుడు మనలను పాపం నుండి, దేవుడు మనలను సాధారణ శక్తుల నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయనపై ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వెల్లబుచ్చాలి. సహోదరి సహోదరులారా, ఇదే ప్రభువు మన నుండి కోరుకుంటూ ఉన్నది. ఆయనను విశ్వసించటము, ఆయనను క్రీస్తు ప్రభువులో జీవించటము తండ్రి అయిన దేవుడు నీ నుండి, నా నుండి, మనందరి నుండి కూడా కోరుకున్నది. కాబట్టి ఈ సమయంలో మనలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని మన శిరముల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగా.
Very good morning, my dear brothers and sisters in Jesus Christ. ఈ రోజు ఈ దివ్యబలి పూజలో డియోన్ థామస్ తనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థించాం. రెండవదిగా ఈ దివ్యబలి పూజను వీక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా పవిత్రాత్మ శక్తితో నింపి వారి యొక్క మొరను ఆలకించమని ప్రార్థన చేసుకుంటాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనక ముందు మనం చేసిన పొరపాట్లను తప్పిదాలను ప్రభువును ఒప్పుకుంటూ పాపాన్ని పెట్టుకుందాం. పరితపించు హృదయములను ఓదార్పు పంపబడిన ప్రభువు ఆదరించును, పాపులను పిలువచ్చిన క్రీస్తు ఆదరించును, మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువు ఆదరించును. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కూర్చున్నాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణను నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపు. నీ సహాయము లేనిచు బలహీనపడిన మా మానవ స్వభావం ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయంతో మేము నీ ఆజ్ఞను పాటించి నీ చిత్తానుసారం జీవించగలిగినట్లు అనుగ్రహించుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. First reading from the book of Genesis, chapter 15, verses 1 to 11 and 17 to 18. After these things, the word of the Lord came to Abraham in a vision. Do not be afraid, Abraham, I am your side. Your reward shall be very great. But Abraham said, O Lord God, what will you give me? For I continue days, and the head of my house is heir of Damascus. And Abraham said, you have given me no offspring, and so a slave of grown in my house is to be my head. But the word of the Lord came to me, this man shall not be your head, no one but your very own Jesus shall be your head. He brought him outside and said, look towards heaven and look, count the stars of your able to count them. Then he said to him, so shall your distance be. And he believed the Lord and the Lord recounted it to him as righteousness. Then he said to him, I am the Lord who brought you from out of the Chaldees to give you this land to possess. But he said, O Lord God, how I am to know that I shall possess it? He said to him, bring me 5 years old, 5 years old,
bring me here, bring me here. 3 years old, a female goat, 3 years old, a arm tree, and a young Physian. He brought him all those and count them into dwelling, each of them or against the others. But he did not count the birds into. And when birds of prey came down on the carriages, abroad threw them away. As the sun was going down, a deep sleep fell upon Abraham, and a second upon him. When the sun had gone down, and it was darkness, a smoking fire and a flaming torch passed between those pieces. On that day the Lord made a covenant with Abraham, saying to your descendants, I give this land, from the river of Egypt to the great river, the river Euphrates, the land of the Canaanites. The word of God. Thanks be to God. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 20 వరకు. కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడు, వారు లోపల క్రూరమైన తోడేళ్ల నుండి గొర్రెల చర్మను కప్పుకొని మీ యొద్దకు వచ్చెదరు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల నుండి ద్రాక్ష పండ్లు, తుప్పల నుండి అత్తి పండ్లు లభించున మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్లు చెడు పండ్లనిచ్చు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్లు మంచి పండ్లను ఇయ్యలేదు. మంచి పండ్లను ఇయ్యని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయదురు. కావున వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు బోధన ద్వారా మన పాపములు క్షమింపబడుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు 3 విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా కపట ప్రవక్తలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వారిని గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో మనకు చూపిస్తున్నటువంటి ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ కూడా మనలను ప్రలోభపెడుతూ దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులు, మనము టీవీలలో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలలో చూస్తూ ఉన్నాం. ఆకర్షణీయమైనటువంటి మాటలు, ఆకర్షణీయమైనటువంటి వాక్కులు, వాటి ద్వారా మనం ఎంతో ఆకర్షితులమై వాస్తవాలు మరి ఆధ్యాత్మిక చింతనను కోల్పోతూ ఉన్నాము సహోదరి సహోదరులు. సో ఇటువంటి సమయాల్లో ప్రభు మనకిస్తున్నటువంటి మాట ఇదిగో, వారిని గురించి చాలా జాగ్రత్త పడండి. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకోనండి. వారి క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయని మీరు తెలుసుకోనండి. అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ జాగరూకత అనేది ఎలా వస్తుంది అంటే, మనమంతా కూడా ప్రభువునిలో లీనమైనప్పుడు, ప్రభువుతో వాసం చేస్తున్నప్పుడు ఆ జాగరూకత అనేది వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ జాగరూకత
మనము అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడే అది మనకు అర్థమవుతుంది. మంచి చెడులైనటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడో విషయం ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటిది ఏమిటంటే మంచి పండ్లను ఫలాలను ఇవ్వనటువంటి చెట్టును నరికివేయబడును. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నన్ను ప్రభు ఒక మాటతో పలకరిస్తూ ఉన్నాడు. నేను మంచి ఫలాలను అందించాలని కోరుకుంటున్నాను, మంచిగా జీవించాలని కోరుకుంటున్నాను, మంచి యొక్క బాటలో మరి యొక్క ప్రభు యొక్క బాటలో గడిచి మంచి ఫలాలను అందించాలని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులు. కాబట్టి ఈ దిగుబడి పూజగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను కపట ప్రవర్తల నుండి మనల్ని సంరక్షించి మనను మంచి మార్గంలో నడిపించి మనము మంచి ఫలాలను ప్రభువుకు అందించే విధంగా ద్రాక్ష రసాన్ని సమర్పించే సమయాల్లో మన యొక్క జీవితాలను ప్రభు సమర్పించుకుంటూ మంచి ఫలాలను మనము పొందులాగున అందరికీ అందించేలాగున మనం దీవించమని ఈ దేవుడి కోసం ప్రార్థన చేసుకుంటాం. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనదిగా ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మానవ స్వభావములకు అవసరమైన రెండు అవసరములను తీర్చుతున్నావు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారంతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్మల్ని నూతనీకరించున్నావు. వీటి సహాయంతో మా దేహాత్మకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి ప్రభు అయిన దేవా, పావన పితా సర్వశక్తిగా నిత్య సర్వేశ్వరుడా, మేము ఎల్లప్పుడూ యొచ్చుటకు నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించుతుంది. మమ్మల్ని విమోచించుటకే నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తము చాచి శిలువపై శ్రమను అనుభవించాను. ఇట్లు అతడు మరణ సంఖ్యను తెచ్చి ఉత్థానాన్ని అనుభవించాను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములో భూలోకములో మేమని తోడుకొని ప్రభువు చేసేవాడు ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడకు సర్వ పవిత్రతకు ఊరట నీవే.
కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుకుంటున్నాం. ఈ విధములే మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనాలలో పాత్రను అందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. స్వామి మరణ ప్రకటించండి, మేము తాను చాలము, మీరు మరలా వచ్చాలని తెచ్చింది. కనుక తండ్రి క్రీస్తు మరణంలో తాను స్మరించు జీవం వసం ఈ అపౌన లక్షణ పాత్రను మేము సమర్పించున్నాం. మీ సముఖంలో నిలిచి మీ పరిచర్య చేయడం పాత్రగా చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలుగాను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ గురువును, మా గాలి వారి పీడాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమ పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న శ్రీ కొత్తపల్లి సామ్యుడు అని నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్వామితుడు అతని ఉత్థానముతో పాల్గొనగాక. ఉత్థానము అయ్యదుల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరములు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కట్టెలకు దయమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో పాల్గొనే చేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుగలము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన లక్ష్యం ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసము. పరలోకమందుడు బయట తండ్రి, మీ నామము పూజింపును కాక, మీ రాజ్యమును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మా పేటికి బట్టి మా యొద్ద అప్పుడైన వారిని వెంబడించినట్లు మా అప్పులను వెంబడించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశపెడక కీడులను రక్షించండి. ప్రభువు అన్ని కీడులను రక్షించడం మా ఈ రోజులో మాకు శాంతిని సాధ్యం. నీ దయాలను మన పాపం నుండి మమ్మల్ని చేసి అన్ని కలత నుండి సర్వదాము కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించున్నాము. ఏదైనా నిరంతరం ఇదే రాజ్యం
మీరే అధికారం, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యపను యుగయుగములు జీవించు పరిపాలించబడువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం భక్తిగా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుగా. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీరము రక్తము మనము నిత్య జీవితము తెచ్చుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పూజించిన ఈ దివ్యాహారం నీ విశ్వాసం నీతో అనుభవించు ఐక్యము సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. So once again I wish you a very good morning, my dear brothers and sisters in Jesus Christ. Have a great day, a beautiful day, an amazing day. Be in the presence of the Lord. Please stay safe and be healthy. Thank you. God bless you.